తర్వాత శాల్మలి అంటే బూరుగు చెట్టు, అది ముళ్ళు బాగా ఉన్నటువంటి బూరుగు చెట్టు. ఆ శాల్మలి వృక్షానికి ఎందుకని దాని దగ్గర ఏం చేస్తారయ్యా ప్రత్యేకంగా? బాధ పెట్టడంలో కూడా బలహీనుడు బాధ వేరు, బలవంతుడు బాధ వేరు. ధనవంతుడైన వాడు, బలవంతుడైన వాడు, అధికారంలో ఉన్నవాడు ఒకవేళ మనం బాధ పెట్టినా తట్టుకుంటాడు. బలహీనుడు ఎలా తట్టుకుంటాడండి? అంచేత బలహీన వర్గాలంటూ కొంచెం ప్రత్యేకమైన, ప్రతి వాళ్ళలో బలహీనులు ఉంటారు. వాడి మానసిక బలహీనతనో శారీరక బలహీనతనో నువ్వు సొమ్ము చేసుకున్నావు అంటే మిత్రమా అనుమానం వెళ్ళేది, నీకు శాల్మలి అనే నరకం ఖాయం. బలహీనుడిని బాధ పెట్టినా, సాయం చేసిన వాడిని బాధ పెట్టినా సరే ఈ శిక్ష ఉంటుంది. ఎందుకంటే లోకంలో స్వభావం అండి, సాయం చేసిన వాడినే కొంతమంది బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధ పెట్టిన వాళ్ళకే సాయం చేస్తారండి. అటువంటి దయార్ద్ర హృదయాలు కూడా ఉన్నారు, ఏమనాలి. అందుకే అతి మంచితనం పనికిరాదని చెబుతాడు వ్యాసుడు భారతం ఉద్యోగ పర్వంలో చెబుతాడు అన్నమాట. మనకి అతి మంచితనం కూడా పనికిరాదండి. బాధ పెట్టిన వాడికి మనం సాయం చేయడం ఏంటండి? అపకారికి ఉపకారం, ఇప్పుడు చెప్పుకోవలసిన మాట కాదు ఇది. అపకారికి మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత అపకారం చేయాలి. అదే కలికాలం అంటే లెక్క. వాడు మళ్ళీ ఎవడు గుర్తు రావద్దు. ఇంకా ఉపకారికే ఉపకారం చేస్తాం. అపకారికి ఎందుకంటే ఉపకారం అంత గౌతమ బుద్ధుడు సిద్ధాంతాలు పనిచేసే కాలం కాదండి ఇది. అపకారి గోప వాచిపోవాలి, మళ్ళీ పైకి లేవద్దు. ఇంక వాడు మనకి చేసిన అపకారం మళ్ళీ జీవితంలో ఎవరికి చేయనంత దెబ్బ తగలాలి వాడికి. మనం చేయించాలి ఖచ్చితంగా దాన్ని, డబ్బు ఖర్చు పెట్టైనా సరే. అంతేగాని వదిలేస్తే నీ మంచితనం ఏదో నలుగురు అనుకోవచ్చు, లోకం పాడైపోయింది నీ వల్ల. అపకారికి ఉపకారం చేయడం ఏంటి? ఉపకారికి ఉపకారం చేయి, ఇంకా ఎక్కువ ఉపకారం చేయి కావాలంటే. అపకారికి అపకారమే జరగాలి ఖచ్చితంగా. నేరానికి తగిన శిక్ష ఉంటేనే లోకం బాగుంటుంది. అందుకని శాల్మలి బూరుగు చెట్టు కాబట్టి పైనుంచి కిందికి బూరుగు చెట్టు, ముళ్ళ బూరుగు చెట్టు నుంచి ఇలా పైకి కిందికి లాగడమే పని.